Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. రీసెంట్గా మేము కొడైకెనాల్ విజిట్ చేసాము. ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్ అని అంటారు. నిజంగా చాలా అందంగా ఉందండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, మా ట్రిప్ డీటెయిల్స్, మేము ఎక్కడ స్టే చేసాము అన్నీ కూడా నేను ఒక 3 పార్ట్స్గా షేర్ చేద్దాము అని అనుకుంటున్నా. చెన్నై టు కొడైకెనాల్ ట్రావెల్ టైం 10 నుంచి 11 అవర్స్ వరకు పడుతుంది. మేము బస్ బుక్ చేసుకున్నాము. నైట్ అరౌండ్ 10 o'clock అట్లాగా బస్ స్టార్ట్ అయినట్లుంది. యాక్చువల్లీ కొడైకెనాల్ వచ్చేసరికి లైక్ ఒక వ్యాలీ లాగా ఉంటుంది కదా. సో ఫుట్ హిల్స్ దగ్గర మేము ఆల్రెడీ 7:30కి అట్లాగా రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ నుంచి ఇంకో 2 hours పడుతుంది అనమాట మనం అంటే అప్ హిల్ వెళ్ళటానికి. కొడైకెనాల్కి డైరెక్ట్ ట్రైన్ ఉండదు కాబట్టి మీరు వచ్చే ప్లేస్ నుండి మదురై, కోయంబత్తూర్ ఆర్ డిండుగల్ ఎక్కడికన్నా సరే మనం ట్రైన్ తీసుకొని రావచ్చు. అక్కడ నుండి బస్ ఫెసిలిటీ ఉంటుంది, లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. నియర్లీ ప్లేస్ని బట్టి 4 hours to 3 hours to 4 hours అట్లా ఉంటుంది. క్లోజెస్ట్ ఇస్ డిండుగల్ నుంచి అయితే మనం 3 hours కొడైకెనాల్ రీచ్ అవ్వచ్చు. మేము బస్లో వచ్చాము కాబట్టి చెన్నై నుంచి డైరెక్ట్గా కొడైకెనాల్ బస్ స్టాండ్కి బుక్ చేసుకున్నాము. బస్ స్టాండ్ అంటారు కానీ మధ్యలోనే డ్రాప్ చేస్తారండి. లక్కీగా మేము దిగిన చోట నుండి మేము తీసుకున్న రిసార్ట్ ఏదైతే ఉందో అది చాలా క్లోజ్గా ఉంది. అండ్ మనల్ని దింపిన చోట లైక్ అబాండన్ చేయరు. అంటే ట్రావెల్స్ వాళ్ళకి లోపల ఇన్సైడ్ బిజినెస్ ఉంటుంది కదా. సో క్యాబ్స్ కూడా అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మనం బస్ దిగ్గానే ఆటోలు అవన్నీ ఉంటాయి కదా. సో సేమ్ లైక్ దట్. అందుకని అండ్ కొన్ని ఉంటాయండి, మనం ఇక్కడ దిగుతాము మాకు ఇది నియరెస్ట్ అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సో అలా మధ్యలో ఆపమన్నా ఆపేస్తారు. అప్ హిల్ వస్తున్న కొద్దీ కూడా హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ ఇలా ఫుల్గా కర్వీగా యూ లాగా ఉంటాయి కదా, ఆ బెండ్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి కొంచెం నాజియేటింగ్గా అనిపిస్తుంది. ఎవరికన్నా బస్ అలాంటివి పడదు అని అనుకుంటే దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ లెమన్ పెట్టుకోవటం, కొంచెం జింజర్ క్యాండీ, కవర్స్ దగ్గర ఉంచుకోవటం లాంటివి అయితే బాగుంటుంది. యూజువల్లీ నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ నాకు కూడా అలా అనిపించింది, అందుకే ఇది పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ ఒక చోట ఇదే లాస్ట్ స్టాప్ అని చెప్పేసి ఆపారు. బట్ మనకి డైరెక్ట్గా క్యాబ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడే, మనం వేరే చోటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మా హస్బెండ్ ఏమో ఒక క్యాబ్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి తెలుగు వచ్చి ఉంటుంది అక్కడ. సో మనకి తెలీదు లాంగ్వేజ్ అని అంటే హెల్ప్ చేయొచ్చు. మన కమ్యూనికేషన్ బట్టి ఉంటుందండి. మంచిగా అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. విత్ ఇన్ కొడైకెనాల్ ట్రావెల్ చేయాలి అని అంటే బస్ కానీ క్యాబ్ కానీ ఈ 2 options ఏనండి మనకుంది. ఆటోస్ దొరకవు మనకు అక్కడ. వీడియో 2024లో చేస్తున్నాను కదా. సో మినిమం వచ్చేసరికి మనకి ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, 300 ఛార్జ్ చేస్తారు. మరీ పక్కన వీధికి తీసుకెళ్ళాలి అర్జెంట్ అని అనుకుంటే ఒక 150-200లో కంప్లీట్ చేసేస్తారు. కానీ మినిమం అనేది 300 అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సైట్ సీయింగ్ ట్రిప్స్ మళ్ళీ 2500 నుంచి 3000, 4000 అలా ఛార్జ్ చేస్తారండి. మేము తీసుకున్న రిసార్ట్కి వచ్చాము. నియర్లీ 10 minutes పట్టింది మాకు ట్రావెల్ టైమ్. క్రేగ్మోర్ బై కోడై రిసార్ట్ హోటల్ బుక్ చేసుకున్నాము. ఇది అగోడా ద్వారా బుక్ చేసుకున్నాము. యూజువల్గా మేము booking.comలో చేస్తూ ఉంటాము, అది మాకు ఈజీగా అనిపిస్తుంది. booking.comలో అవైలబుల్ లేదని చెప్పి అగోడాలో చేసాము. అగోడాలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపారిటివ్లీ. ప్రైజెస్ డెఫినెట్గా వేరీ అవుతాయండి. ఆఫ్ సీజన్లో మనకు తక్కువగానే వస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, సో స్టేయింగ్ ఇన్ ద హోటల్ దాన్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. లైక్ కపుల్కి తక్కువ ఉండొచ్చు, అండ్ చిల్డ్రన్ వచ్చేసరికి వాళ్ళ ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి మన రూమ్ రెంట్స్ అనేవి వేరీ అవుతాయి. అండ్ ఇందులోనే చాలా రకాల బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా 100-year-old బంగ్లా. కొడైకెనాల్లో పూర్వీకులు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడ హిల్ టాప్ మీద ఇళ్ళు కట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అది రిసార్ట్స్ కింద ఇట్లా స్టే ఇన్ హోమ్స్ లాగా టర్న్ చేసేసారు. చాలా ఇళ్ళు కూడా అట్లాగే ఉంటాయండి ఇక్కడ. మీరు ఏదైతే చూస్తున్నారో డోర్స్, విండోస్, ఈ ఫైర్ ప్లేస్, వాల్స్ మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా పాతకాలందే అనమాట. అంటే లైక్ ఎవ్రీ సింగిల్ బిట్టా అంటే నాకు ఐడియా లేదు. మీరు చూస్తుందంతా కూడా ఒక సింగిల్ హౌస్ అండి. మధ్యలో డైనింగ్ టేబుల్ అదంతా ఉంది కదా, మేబీ అది లివింగ్ రూమ్ ఏమో ఒకప్పుడు. ఇప్పుడేమో అలా టేబుల్ వేసేసి ఉంచారు. రైట్ సైడ్ ఒక హెరిటేజ్ బ్లాక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక హెరిటేజ్ బ్లాక్ అనమాట. అంటే ఈ ఇంటిని 2 partsగా డివైడ్ చేసి ఇద్దరికి స్టేయిన్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మనది వచ్చేసరికి ఏమో ఈ పక్కన ఉంటుంది. సో ఇట్లా వెళ్తున్నాం కదా, ఈ ఫుల్ మనకి ఇచ్చేసారనమాట ఇటువైపు అంతా.
ఇది వచ్చేసరికి ఒక చిన్న రూమ్ లాంటిది అండ్ ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లాగా. ఇక్కడ క్యానపీ బెడ్ ఇచ్చారు. ఈ క్యానపీ బెడ్ ఎంత హెల్ప్ఫుల్గా ఉందంటే నేను తర్వాత చెప్తాను మీకు. ఆ చలి తట్టుకోలేక మేమైతే మొత్తం అవన్నీ కూడా ఆ కర్టెన్స్ ఓపెన్ చేసేసి పడుకున్నాం అనమాట. ఒక రూమ్ హీటర్ అసలు సరిపోదు, 2 పెట్టుకోవాలా అన్నంత చలి ఉంది. మీరు చూసారంటే ఎవ్రీ డీటెయిల్ అది చాలా పాతదనమాట. ఈ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కానివ్వండి, డోర్స్, సో డోర్స్కి అయితే లిటరల్లీ గ్యాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేయొచ్చు వాళ్ళు, కానీ యాజ్ ఈజ్గా ఉంచేసేయాలి. ఆ ఆథెంటిసిటీ అనేది లైక్ ప్రెజెంట్ తెలియాలి అని చెప్పి డోర్స్, విండోస్ అన్నీ కూడా అలా ఉంచేశారు. కాకపోతే కొన్ని ప్లేసెస్ అంటే లైక్ రెస్ట్ రూమ్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసేసి ఉన్నాయండి. అవి నార్మల్గా మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామో అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కర్టన్స్ చూస్తున్నారు కదా, వాటి వెనకాల విండోస్ కూడా చాలా పాతకాలంవి. యాక్చువల్గా ఇవి అప్గ్రేడ్ చేస్తే మనకు ఆథెంటిసిటీ అనేది తెలీదు. ఇలా ఉంటేనే ఓకే, ఆ కాలంలో అలా ఉండేవాళ్ళ అని మనం ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని. నిజంగా చాలా కష్టం అండి అప్పుడు వాళ్ళు. చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు చలి నార్మల్గా ఉంది, అప్పుడు ఇంకా చలి ఎక్కువ. సేలకి ఇప్పుడు 10 degrees ఉంటే అప్పుడు మేబీ 10 degrees ఉండే టైంలో 5 degrees ఉండేదేమో. మరి ఎంత తట్టుకున్నారో చూడండి చలి అప్పుడు. సో ఈ హైట్గా ఉండే ఈ మంచం కూడా పాతదే అనుకుంటా, అలాగే అనిపిస్తుంది చూడటానికి. ఒకవేళ కనుక మీరు ఇట్లా ఏదన్నా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు బంగ్లాస్ ఉంటే కనుక తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈ కాలంలో ఇలాంటివి కావాలన్నా సరే రావు. ఈ ఏరియా ఏదైతే ఇచ్చారో ఆ బ్యాక్ యార్డ్ కామన్ ఏరియానే, బట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేపింగ్, తర్వాత అక్కడ ఉన్న వాల్ అదంతా కూడా చాలా పాతదండి, అంటే ఓల్డ్ స్టైల్లోనే ఉంచారు. ఏది కూడా లైక్ మోడర్నైజ్ చేయలే వీళ్ళు. ఈ హెరిటేజ్ బ్లాక్ వచ్చేసరికి ఓన్లీ ఫ్యూ ఉంటాయి, అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినవి అయితే అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటుంది. అవి కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. కొడైకెనాల్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అందరూ విజిట్ చేయాలండి, నిజంగా చాలా బాగుంది. నా డ్రీమ్ ప్లేస్ వచ్చేసరికి యాక్చువల్లీ ఊటీ, కానీ ఇంకా బీట్ చేసేసిందేమో ఊటీ అని అనిపిస్తుంది. నేనైతే ఊటీ వెళ్ళాలా ఇప్పుడు దాకా. సిద్ధు అంటున్నాడు అనమాట, కొడైకెనాల్ ఇంకా బాగుందమ్మా ఊటీ కన్నా కూడా అని. యా, నిజంగా చాలా చాలా బాగుంటుందండి, మనం చూసే దాంట్లో కూడా ఉంటుంది. మీ అందరికీ చాలామందికి తెలుసు నాకు నేచర్ అంటే చాలా ఇష్టము, లైక్ కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అని. నిజంగానే అసలు ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్, హార్న్స్ ఏమి వినిపించావు మనకి, కామ్గా ఉంటుంది. ఓన్లీ బర్డ్ సౌండ్స్ అనమాట మనకి ఏ టైంలో అయినా సరే వినిపించేది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ 7:30కి అట్లాగా సన్ రైజ్ ఉంటుంది, 11 వరకు ఉంటుందన్నమాట ఎండ. ఇక 11 నుంచి కూడా ఫాగీగా అయిపోతుంది క్లైమేట్. మనకి ఈవినింగ్ 4-5 అవుతుంటే నీడొచ్చేసింది అని అనుకుంటామా, వీళ్ళకి 11కే అలా స్టార్ట్ అయిపోతుంది. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా కూడా. హోటల్ సెలెక్ట్ చేసుకోకుండా ఇలా బంగ్లా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్తాను. హోటల్స్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా అవైలబుల్ ఉంటాయి, చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా సరే. ఇలాంటివి యునీక్ హౌసెస్ అనేవి కొన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. అందుకని మనకు యాక్సెస్ ఉంది, మనం తీసుకోవచ్చు, అఫోర్డబుల్గా ఉంది అని అంటే ఖచ్చితంగా ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది, అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఓ ఆ కాలంలో వీళ్ళు ఇలా ఉండేవాళ్ళ అని చెప్పి మనకి ఆ థాట్ అనేది వస్తుంది కదా ఆబ్వియస్లీ. అండ్ ఇలా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే గీతాంజలి మూవీ చూసేటప్పుడు అది ఎక్కడ షూట్ చేశారు ఏంటి అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉన్నాను. కొన్ని ప్లేసెస్ మెన్షన్ చేశారు, ఊటీ అండ్ అవుట్ సైడ్ ఊటీ కొన్ని షూట్ చేశారంట. నాగార్జున వాళ్ళ ఇల్లు అండ్ గిరిజా వాళ్ళ ఇల్లు ఉంటాయి కదా, అవి అప్పట్లో మామూలుగా మనుషులు ఉండేవాళ్ళు, మామూలుగా హౌసెస్ అవి. లేటర్ రిసార్ట్స్ కింద ఇట్లా స్టే ఇన్ హోమ్స్ లాగా టర్న్ చేశారనమాట. అది అక్కడ చదివిన తర్వాత అనిపించింది నెక్స్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు అవి తీసుకుందాము అని. కొడైకెనాల్లో అనుకోకుండా ఇది దొరికింది మాకు. మేము ఇక్కడ 3 nights స్టే చేసాము, అంటే 4 days 3 nights వస్తుంది. టోటల్గా 45,000 ప్లస్ అయింది విత్ ట్యాక్సెస్ అనమాట, అండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఇంక్లూడెడ్. వాళ్ళు బఫేకి ఛార్జ్ చేయరు, బట్ లంచ్ అండ్ డిన్నర్కి మనం ఏం ఆర్డర్ చేసుకుంటామో అంతవరకు ఛార్జ్ చేస్తారు. మనము ఆఫ్ సీజన్లో వెళ్ళాము అని అంటే మనకి ఇంకా తక్కువే పడుతుందండి, మేబీ అరౌండ్ 8,000-9,000కి అలా వచ్చేసేయచ్చు 1 night స్టేకి.
ఇప్పుడు క్రిస్మస్ టైంలో కాబట్టి ఆబ్వియస్లీ చాలా హై ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా సరే ఈ రిసార్ట్ అనే కాదు, ఏ రిసార్ట్ అయినా సరే డబుల్ ద ప్రైస్ ఉంటుంది. కొన్ని రిసార్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఊరి చివరు ఉంటాయి, లేకపోతే హిల్ టాప్లో ఉంటాయి. ఊరికి యాక్సెస్ ఉండదు, అంటే రెస్టారెంట్స్ ఏవి కూడా దగ్గరలో ఉండవు మనం తినాలి అనుకుంటే. సో ఆ పర్టికులర్ రిసార్ట్లో రెస్టారెంట్ ఉంటుంది కదా, వాళ్ళు చాలా మంచి క్వాలిటీ ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు యాక్చువల్లీ చేసిస్తారనమాట. ఆ విషయంలో మాత్రము జెన్యూన్గానే ఉంటారు. ఎందుకంటే మనకి బయట యాక్సెస్ ఉండదు కదా ఫుడ్. సో చచ్చినట్టు వాళ్ళే చూసుకోవాలి. 13 hours జర్నీ తర్వాత ఇప్పుడు కొంచెంసేపు పడుకున్నాం, హాయిగా అనిపిస్తుంది. ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఒక వాటర్ ఫాల్ ఉంది దగ్గరలో, అది వాకబుల్ చూపిస్తుంది అనమాట. అంటే లైక్ 13 minutes అట్లా వాక్ చూపిస్తుంది. సో నడిచి వెళ్దాము అని అనుకుంటున్నాం. ఎక్కడ క్యాబ్ కానీ ఆటో కానీ ఏం తీసుకోవట్లేదు. సో ఇప్పుడు వెళ్తున్నాము. కొడైకెనాల్ చాలా చలిగా ఉంది, ఎంత చల్లగా అంటే లిటరల్లీ ఒక పాయింట్లో అసలు మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది అనమాట. అసలు ఊపిరి ఆడట్లేదు, కానీ బాగుందండి. దగ్గరలో వాటర్ ఫాల్కి వెళ్దామని అనుకుంటే ప్లాన్ చేంజ్ అయింది. క్యాబ్ తీసుకొని కింద కొడై లేక్ ఉంటుందన్నమాట. అంటే అది కూడా మ్యాన్మేడ్ లేకే. బోల్డ్ అన్ని మూవీస్ అవన్నీ కూడా షూట్ చేస్తారంట అక్కడ. సో అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. బిఫోర్ దాట్ ఒకసారి ఇటువైపు అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి చూస్తున్నాం రిసార్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని. క్యారెట్స్ వీళ్ళే పండిస్తారంట, ఫ్రెష్గా అప్పటికప్పుడు కోస్తున్నారనమాట. ఇలాంటి ప్లేసెస్లో రకరకాల పువ్వులు పూస్తూ ఉంటాయి. మట్టి బలము, ఆ క్లైమేట్ ఉంది చూసారా, చాలా అంటే లైక్ పొల్యూషన్ ఫ్రీ కదా, అందుకని బోల్డ్ అనే రకాలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా టైప్ ఆఫ్ హాలిడేస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఈ ప్లేస్ అన్నీ చూసేయాలి ఈ లోపు అని చెప్పి స్కెడ్యూల్ పెడతాం కదా. మేము అస్సలు అది ఫాలో అవ్వము. ఆ టైంలో మాకు ఏది చూడాలి, ఏది ఈజీగా వెళ్ళొచ్చు అనే దాన్ని బట్టి మేము అది ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది చూసేయాలి, ఇవాళ ఇది కవర్ చేయాలి అని అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది ఆ హాలిడే. అండ్ ఎక్కడెక్కడికో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మనం అసలు హాలిడే తీసుకుందే చాలా స్లోగా ఆ రోజంతా రిలాక్స్డ్గా గడపటానికి కదా. అందుకని ఫస్ట్ మాకు దగ్గరలో ఈ కొడై లేక్ ఉంది, ఇక్కడికి వచ్చాము. మేము ఉన్న చోట నుండి ఆల్మోస్ట్ అన్నీ కూడా 2 kilometers 3 kilometers డిస్టెన్స్లోనే చూపిస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ, అంటే ప్రతి ఒక్కటి అని కాదు. ఫస్ట్ ఇది దగ్గరలో ఉందని ఇక్కడికి వచ్చాము. ఈ లేక్ పేరు కొడై లేక్. ఇది మ్యాన్మేడ్ లేక్ అనమాట. ఇక్కడ బోల్డ్ అన్ని మూవీస్ అవన్నీ కూడా షూట్ చేస్తూ ఉంటారంట. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మేము హిల్ టాప్లో రిసార్ట్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ అయితే ఇక్కడ కిందకు వచ్చేసరికి బాగా ఫాగీగా ఉంది అండ్ ఎండగా కూడా ఉంది. యాక్చువల్లీ ఆ ఫాగ్ అలా మూవ్ అవుతుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పైగా చెప్పాను కదా మీకు 11 తర్వాత ఇంకా ఎండ అనేది ఉండదు అని చెప్పి. ఆల్మోస్ట్ మనకేంటంటే సాయంత్రం అయిపోతే ఎట్లా క్లైమేట్ మారిపోతుంది అలా అవుతూ వస్తుంది. కొడై లేక్ చుట్టూ బైసైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ లేక్లోనేమో బోటింగ్ చేయొచ్చు, హార్స్ రైడింగ్ ఉంటుంది. సో ఫ్యూ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్ అవన్నీ కూడా మన్నావనూర్ లేక్ అని ఉంటుంది, అక్కడ ఉందన్నమాట. సో అది కూడా నేను తర్వాత మీకు ఆ యాక్టివిటీస్ చూపిస్తాను. అండ్ ఈ కొడై లేక్ దగ్గరే బ్రయంట్ పార్క్ అని ఉంటుంది, అది చాలా బాగుంటుందండి. లైక్ పార్క్ అని అనుకుంటాం కానీ ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. దీని దగ్గరలోనే కోకర్స్ వాక్ అని ఉంటుంది. ఇవన్నీ మేము లాస్ట్ డే చూసాము, అవన్నీ నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. ఈ లేక్ చుట్టూ బోల్డ్ అని షాప్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, జాకెట్స్, స్వెటర్స్ ఉంటాయి, క్యాప్స్, స్కార్ఫ్స్, ఇలా మన రకరకాలు ఉంటాయి. నేను ఒక పాన్షో తీసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా షేర్ చేస్తా. మేము ప్రాపర్గా వింటర్ వేర్ అవి తీసుకురాలేదు, అందుకని మా హస్బెండ్ బాగా చలిగా ఉంది అని స్కార్ఫ్ ఒకటి తీసుకున్నారు. తన కోసం తను షాపింగ్ చేసుకుంది. పాపం అదే అండి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. ఎప్పుడు కూడా నేను తీసుకోమంటే తీసుకోవటమే కానీ అస్సలు తను ఇంట్రెస్ట్ చూపించారు. ఆ రోజు ఎందుకో నేను ఇది కొనుక్కుంటాను అని చెప్పి అది తీసుకున్నారు, బాగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా లేక్. ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి లెమన్ టీ దొరుకుతుంది అక్కడ, అది తాగుతూ అలా నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెంసేపు లేక్ దగ్గర స్పెండ్ చేసేసి లంచ్కి వచ్చాము.
లంచ్ వచ్చేసరికి మనం కావాలంటే రిసార్ట్లో చేయొచ్చు, లేదంటే బయట కూడా చేసేయచ్చు కదా. ఏదైనా సరే పే చేసేది, మనకి రిసార్ట్ వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేయరు. సో దగ్గరలో అరోమాస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటే వచ్చాము. అక్కడ డీసెంట్గా ఉంది ఫుడ్ అయితే, టేస్ట్ బాగుందండి. జర్నీ తర్వాత అండ్ చల్లగా ఉండేసరికి వేరే ఏవి కూడా మసాలా లాగా అలా తినబుద్ధి కాలేదు. ఏమో మళ్ళీ సిక్ అవుతామేమో, సరిగ్గా అరగదేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. అందుకని చక్కగా లైట్గా ఉంటుందని చెప్పి దాల్ అండ్ జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నా. చల్లగా ఉందని చెప్పి డే 1 నుంచి కూడా మేము రెగ్యులర్గా సూప్స్ అయితే లంచ్ డిన్నర్లోకి కంపల్సరీ ఆర్డర్ చేసుకుంటున్నాము. అసలు సూప్ లేనిదే మాకు తినబుద్ధి కావట్లేదు అనమాట. అంత చల్లగా ఎపటైట్ ఉందన్నమాట సూప్ కోసం అని చెప్పి, అంత తినాలనిపించింది. సో ఏ సూప్ ఉంటే అదే ఆర్డర్ చేసేసుకునే వాళ్ళము. సిద్ధు ఏమో గోవన్ ఫిష్ కర్రీ ఆర్డర్ చేశాడు, చాలా బాగుందంట. ఆ రోజు సాటర్డే అని చెప్పి నేనైతే నాన్ వెజ్ తినలేదు. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి పప్పు అండ్ జీరా రైస్ తినేసాము. తర్వాత రిసార్ట్కి వచ్చేసాము. ఈవినింగ్ బై 6 or 7 అట్లాగా మనం హోటల్కి రీచ్ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే హిల్ టాప్లో ఉండే వాళ్ళకి చాలా చీకటి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి క్యాబ్స్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ నైట్ మనం బయటికి వెళ్ళినప్పుడు రిస్క్ తీసుకోం కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం లైక్ రిసార్ట్కో లేకపోతే హోటల్కో రీచ్ అయితే బెస్ట్ అని అనిపిస్తుంది. అందుకని చాలా త్వరగా వచ్చేసాము. ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ కొంచెం హాట్ వాటర్ అదంతా సిప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కువగా హాట్ వాటరే వాళ్ళు సర్వ్ చేస్తారండి, వామ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏది అడిగితే అది. అసలు మనకు చల్లటి నీళ్ళు కూడా తాగబుద్ధి కాదు. ఏదైనా సరే ఐస్ క్రీమ్ తినాలన్నా సరే అసలు అపెటైట్ ఉండదు మనకు ఐస్ క్రీమ్కి కూడా. చక్కగా వామ్ డిజర్ట్స్, వామ్గా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది. ఈవినింగ్ కొంతసేపు అట్లా వాక్ చేస్తూ కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, మీరు అందరు కూడా చూసే ఉన్నారు కదా. ఫస్ట్ డే ఎక్కువగా రిసార్ట్లో స్పెండ్ చేద్దామని అనుకున్నాం, అందుకనే ఇక్కడిక్కడే బయటే తిరుగుతున్నాము. మామూలుగా నేను ఏం చేస్తా అంటే గూగుల్ మ్యాప్స్లో లైక్ మనం ఉన్న ప్లేస్ నుంచి చుట్టుపక్కల ఏదైనా అట్రాక్షన్స్ ఉన్నాయేమోనని చెక్ చేస్తూ ఉంటా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. లైక్ టెంపుల్స్కి వెళ్ళినా అంతే అండి, చుట్టుపక్కల ఏమున్నాయి అనేది చూస్తూ ఉంటాను. ఏదన్నా మనకు యాక్సెసిబుల్గా ఉంది వెళ్ళొచ్చు అనుకుంటే అక్కడికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటా. ఈ దగ్గరలో వాటర్ ఫాల్స్, తర్వాత అప్పర్ లేక్ వ్యూ అని ఒకటి ఉంటుంది. సో అక్కడికైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్ మొత్తం కూడా అప్ హిల్ ఉంది, నేనేమో బ్యాక్ వాకింగ్ చేస్తున్నాను. దాని గురించి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇలా నడిస్తే చాలా ఫ్రీగా ఉంది, ఆయాసం రావట్లేదు. ఒక లైక్ 1/2 కిలోమీటర్ నడవాలి ఇక్కడ నుంచి, మోర్ దెన్ 1/2 కిలోమీటరే ఉంటుంది. ఇక్కడ చాలా వరకు కూడా బంగ్లాస్ ఉన్నాయండి చుట్టుపక్కల. అవి కొన్ని ఎంటీగా ఉన్నాయి, కొన్నేమో లైక్ ఇట్లా స్టెయిన్స్ లాగా ఇచ్చేస్తున్నారు. వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉందని చెప్పాను కదా, అప్పర్ లేక్ వ్యూ. ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ కొడై లేక్కి వెళ్ళాం కదా, అది ఇక్కడ అప్ హిల్ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. అందుకే ఇది అప్పర్ లేక్ వ్యూ అని అన్నారు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ సన్సెట్ వచ్చాము కాబట్టి బాగా ఫాగీగా ఉంది, ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. అదే సన్సెట్ టైంలో లేదా కొంచెం ముందు వచ్చుంటే వ్యూ అంతా కూడా చాలా క్లియర్గా ఉండేది. ఇక్కడ లెమన్ టీ చాలా ఫేమస్ అండి. బ్లాక్ టీ విత్ షుగర్ అండ్ లెమన్ ఇస్తారు. ఈ క్లైమేట్కి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, కంపల్సరీ తాగాలి, తాగకపోతే కష్టం. పాటలు వినుకుంటూ హాయిగా ఇట్లాగా నైట్ టైం కొడైకెనాల్లో నడుస్తుంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పర్ వ్యూ పాయింట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేము క్రేగ్మోర్కి వెళ్ళిపోతున్నాము. ఇలా నైట్ టైం చక్కగా వాక్ చేస్తుంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అసలు. క్రిస్మస్ కదా, అందుకని అన్ని చోట్ల కూడా ఫుల్గా డెకరేషన్స్ చేసేసి ఉంచారు. నైట్ టైం చక్కగా ఇట్లా లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నారు, చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఏం బుక్ చదువుతున్నారు? స్పీడ్ రీడింగ్ బుక్. ఓ, ద స్పీడ్ రీడింగ్. మీరు ఫాస్ట్గా చదువుతారు కదా. ఇంకా ఫాస్ట్. ఓ, నిజంగా స్పీడ్ రీడింగ్కేనా? నేను ఊరికే అన్నా. ఓకే. సిద్ధు, నువ్వేం బుక్ చూసుకుంటున్నావు?
ఆల్మోస్ట్ 7:30 కల్లా మేము డిన్నర్కి వెళ్ళిపోయేవాళ్ళము. అప్పటికప్పుడు మనకు కావాల్సినవి చేసి పెడతారు. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేశాను. ఆ తర్వాత నేనేమో సాంబార్ రైస్ తీసుకున్నా. బికాస్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సమ్ కంఫర్ట్ ఫుడ్ అనమాట. వేరే చపాతీలు ఇంకా పన్నీర్ కర్రీలు అలాంటివి ఏమీ తినబుద్ధి కావట్లా. సాటర్డే అవటం వలన సాంబార్ రైస్ తీసుకున్నాను. అండ్ పాయసం కూడా మనకు కావాల్సింది అప్పటికప్పుడు చేసి పెడుతున్నారండి. సగ్గుబియ్యము, దాల్ పాయసము అండ్ సేమియా పాయసం, ఈ మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోమని చెప్పారు. సగ్గుబియ్యం చేయమన్నాను. డిన్నర్ తర్వాత క్యాంప్ ఫైర్ రెడీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయటము. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కువగా సమ్మర్లో అట్లా వెళ్ళటం వలన క్యాంప్ ఫైర్ అయితే పెట్టలేదు. లైవ్ మ్యూజిక్ ఉంటే చాలా బాగుండేది. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇష్టం అండి లైవ్ మ్యూజిక్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ అక్కడ ఉన్న గెస్ట్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నారు. స్పెషల్గా ప్రోగ్రామ్స్ అట్లా ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట. మేబీ క్రిస్మస్ టైంలో ఉంటుందేమో, అండ్ న్యూ ఇయర్కి అట్లా ప్లాన్ చేయొచ్చు. అన్ని పాటలు అవన్నీ కూడా వాళ్ళు స్పీకర్స్ పెట్టేస్తే అవి మేము చేంజ్ చేసుకుంటా అట్లా వింటా ఉన్నాము. బాగుందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్. అండ్ కంపల్సరీ మనకి ఈ బాన్ ఫైర్ అనేది కావాలి. ఎంత చలిగా ఉందంటే నా వల్ల కాలేదండి భరించడం. పైగా మేము చెన్నై నుంచి వెళ్ళాం కదా, మాకేమో ఇక్కడ అసలు చలి అంటే ఏంటో తెలీదు. అక్కడికి వెళ్ళి లేయర్స్ వేసుకోవాలి పడుకునేటప్పుడు అనే థాట్ కూడా లేదు. మామూలుగా మనకి రూమ్ హీటర్స్ అవి ఇస్తారు. పర్ డే 500 అనమాట. అది కూడా రెంటల్ బేసిస్ మీదే ఇస్తారు. ఐ థింక్ కొన్ని హోటల్స్లో అట్లాగా హీటర్స్ ఇన్బిల్ట్ ఉంటాయేమో. అండ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము తీసుకున్నది ఇది కొలోనియల్ హౌస్ టైప్ కాబట్టి మనకి ఇన్బిల్ట్ అట్లాంటివి ఏమీ ఉండవు అక్కడ. ఫ్యాన్ కూడా జస్ట్ ఒక స్టాండ్ ఫ్యాన్ ఇచ్చేస్తారు. అసలు మాకు చలి అలవాటు లేదు, చలికి తట్టుకోలేము అని అన్నవాళ్ళు మాత్రం డిసెంబర్లో వచ్చేటట్టయితే కంపల్సరీ లేయర్స్ వేసుకొనే ఉండాలండి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. బాగా థిక్ జాకెట్స్ తెచ్చుకోవటము అలాంటివన్నీ కంపల్సరీ. అసలు ఐ థింక్ ఈ చలి అనేది త్రూ అవుట్ జాన్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఫస్ట్ డే అయితే మేము స్పెండ్ చేసాము. చాలా బాగుంది, చాలా హ్యాపీగా జరిగింది. అండ్ సెకండ్ డే, థర్డ్ డే ఎట్లా స్పెండ్ చేసాము అనేది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.